ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి 2025కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకి ప్రజెంట్ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే 13వ తేదీ నుంచి కొత్త టీచర్ల రాకతో కలకల్లాడుతున్న ప్రభుత్వ బడులు అనేసి మనకి ఆర్టికల్స్ రావడం కూడా జరిగింది. అయితే 13వ తేదీన మనకి కొత్త టీచర్స్ అంటే నిన్న కొత్త టీచర్స్ ఎవరైతే ఏ స్కూల్కి ఎలక్ట్ చేశారో అది ఎస్జిటియా ఎస్సీనేనా అనేది చూసుకున్నట్లయితే వాళ్ళకి ఎలక్ట్ చేసినటువంటివి స్కూల్స్లో వాళ్ళు చాలామంది అయితే జాయినింగ్ అవ్వడం జరిగింది. ఎందుకు ఫస్ట్ డే జాయినింగ్ అవుతారు చాలామంది అయితే ముహూర్తాలు ఇవన్నీ అంటారు. కానీ మీరు ఫస్ట్ డే జాయినింగ్ అనేది మీ యొక్క రానున్న రోజుల్లో ఫర్దర్ ఫ్యూచర్లో మీకు మీ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది మీకు దీనిపైన ఆధారపడి ఉంటుంది. అలాగే మీ యొక్క సీనియారిటీ కూడాను ఒక్క రోజు కానీ ఒక గంట అయినా మనకి అలాట్ చేస్తారు. అవన్నీ కూడా వాళ్ళు నోట్ చేసుకుంటారు రికార్డ్స్లో. కాబట్టి మీకు సీనియారిటీ కంపల్సరీగా అయితే మీకు ఉండాలంటే మస్ట్ అండ్ షుడ్ బీగా వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ డేట్ నాట్ జాయిన్ అయిపోతే అందరికీ బెటర్. అయితే మీకు ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది కదా కాపీ అనేది లీ యాప్ ద్వారా మీరు రికార్డ్ చేసుకున్నారు. ఆ యాప్లో మీకైతే మ్యాక్సిమం 30 డేస్ అనే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అయితే 30 డేస్ వరకు కూడా మేము జాయిన్ అవ్వము అంటే కొందరికి ఏదో పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చేసి కొన్ని దగ్గరలో వాళ్ళు వేరే సెక్టర్లో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకి రిలీవింగ్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఎమర్జెన్సీగా ఉండొచ్చు, లేకపోతే స్పెసిఫిక్గా ఏదో గట్టిగా రీజన్స్ ఉంటే అటువంటి వాళ్ళకైతే వాటిని కన్సిడర్ చేస్తారు. కానీ మనం అవైలబుల్గా ఉండేటప్పుడు జాయినింగ్ కూడా బెటర్. ఓకే. అయితే మొదటి రోజే స్కూల్లో హెచ్ఎంస్ అవ్వచ్చు, ప్రిన్సిపల్స్ అవ్వచ్చు, అయితే కొత్తగా ఎవరైతే నియమితులయ్యారో వాళ్ళకి ఆ టీచర్స్కి అనేది ఆ హెచ్ఎం సారు అక్కడ వర్క్ చేస్తున్న స్టాఫ్ అనేది వాళ్ళందరూ కూడా వెల్కమ్ చెప్పారండి, ఘన స్వాగతం పలకడం కూడా జరిగింది. అయితే ప్రభుత్వ బడుల్లో నేటితో టీచర్ల కొరత తీరింది అనేసి కూడా ఈ ఆర్టికల్స్ అనేది మనకి చాలా న్యూస్ పేపర్లో అయితే స్ప్రెడ్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రతి స్కూల్స్లో కూడా టీచర్స్ అనేది అవైలబుల్గా ఉంటారు. కాబట్టి విద్యార్థులందరూ కూడాను వాళ్ళ యొక్క సేవలని మీరు ఉపయోగించుకొని మంచి పొజిషన్లో ఉంటారని అయితే నేను కోరుకుంటున్నాను. అయితే కొందరికి డిఎస్సీలు అనేది చాలా బాధనైతే మిగల్చడం జరిగింది. అయితే అటువంటి అభ్యర్థులు ఎవరు కూడా మీ సహనాన్ని కోల్పోవద్దంటే దయచేసి మనకి వాళ్ళందరికీ కూడాను టెట్ వెయిటేజ్ ఎంత ఇంపార్టెంట్ అయిందో ప్రతి ఒక్కరు ఆ డిఎస్సి యాస్పిరెంట్కి తెలిసిన విషయమే. కాబట్టి మనకి ఈ నవంబర్లోనే మనకి టెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అంటే మనకి ఈ మంత్ ఎండింగ్ అక్టోబర్ ఎండింగ్ కల్లా కూడాను టెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే నెక్స్ట్ ఇయర్ జనవరిలోని మనకి డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఈ మాటలు కూడా మనకి విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారే చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరెవరికైతే తక్కువ మార్క్స్తో కొద్దిగా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చిందో అటువంటి అభ్యర్థులందరూ కూడాను మీ యొక్క స్టడీని కంటిన్యూ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి వెరీ మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ అండి, నవంబర్ 24వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు సిద్ధమవుతున్న కొన్ని ఉపాధ్యాయ సంఘాలండి. అసలు దేనికి నవంబర్ 24న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న విషయానికి వస్తే, ఇన్ సర్వీస్లో ప్రజెంట్ అయితే ఎవరి సర్వీస్లో ఉన్నవారు వారికి టెట్ తప్పనిసరి చేశారు. ప్రతి ఒక్కరికి చేసింది సుప్రీంకోర్టు అనేది ఇది ఎప్పటి నుంచో తీర్పు ఉందండి, కానీ ఇప్పుడు మాత్రం చాలా స్ట్రాంగ్గా చేశారు. ఎవరెవరైతే ప్రజెంట్ ఇన్ సర్వీస్లో టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా అయితే టెట్ ఉండాలి. మ్యాక్సిమం ఇప్పుడు ఇన్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం 5 ఇయర్స్లో వాళ్ళు టెట్ అనేది క్వాలిఫై అయితేనే వాళ్ళ సర్వీస్లో కంటిన్యూ అవుతారు, లేకపోతే వాళ్ళని తీసేయడం జరుగుతుందని కూడా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. ఇది ఒక్క స్టేట్కే కాదండి, టోటల్గా ఉన్న మన భారతదేశంలో ఉన్నాయి ప్రతి స్టేట్స్ కూడాను ఈ యొక్క మ్యాటర్ అనేది వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి దీని గురించి కొందరైతే ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్స్ ఉంటారు కదా వాళ్ళకి మినహాయించండి అని కోరుతూ వీళ్ళు ధర్నాకి అనేది రెడీ అవ్వడం జరుగుతుంది. ఎక్కడంటే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద. అయితే వీళ్ళు ధర్నా చేస్తారు, దానికి గవర్నమెంట్ అనేది ఏ విధంగా రియాక్ట్ అవుతుందనే విషయం చూద్దాం. అయితే సుప్రీంకోర్టు అయితే పక్కగా తేల్చేసిందండి, ఎవరైతే ఇన్ సర్వీస్లో టీచర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా టెట్ తప్పనిసరి. అయితే ప్రజెంట్ అయితే మనకి టెట్ అనేది రీసెంట్గానే కొన్ని ఇయర్స్ ముందు నుంచి అయితే వచ్చింది. ప్రీవియస్ ఇయర్స్లో అయితే టెట్ తప్పనిసరి చేయలేదు, ఫెయిల్యూర్స్ అయినా జస్ట్ అటెంప్ట్ చేస్తే చాలు వాళ్ళు డిఎస్సీలు క్వాలిఫై అయితే వాళ్ళకి జాబ్ ఇవ్వడం జరిగింది. కానీ ప్రస్తుతానికైతే మాత్రం కంపల్సరీ టెట్ తప్పని చేశారు. 150 మార్క్స్కి అనేది చాలామంది చూశారు కదా, ఒక్కొక్క కేటగిరీకి ఎంత పర్సెంటేజ్ ఎన్ని మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అవుతారనే విషయం కూడా మనకి ప్రీవియస్గా కొన్ని వీడియోస్ అనేది చేయడం జరిగింది. ఎవరికైనా డౌట్ ఉంటే అక్కడ మీ కేటగిరీలోకి మీకు ఎన్ని మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అవుతారనే విషయం కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అది ఏమీ అంత కష్టం కాదండి. 5 ఇయర్స్లో మ్యాక్సిమం మనకి ఇయర్లీ 2 టైమ్స్ అనేది టెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈజీగా మీరు పాస్ అయిపోవచ్చు.
ఇంకొక అప్డేట్ విషయానికి వస్తే మనకి టెట్ సిలబస్కి సంబంధించినటువంటి అయితే టెట్కి సంబంధించిన కొన్ని మార్పులు జరగవచ్చు అనేసి ఇది ఒక్క అనఫీషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అండి. ఇది ఎక్కడంటే మనకి టీచర్స్ న్యూస్ అనే దీనిలో మనకు రావడం జరిగింది. అయితే ఏమేమి సిలబస్ చేంజెస్ ప్రజెంట్ చూసుకున్నట్టయితే పేపర్ 1 పేపర్ 2 అనేది మేకి ఉండడం జరుగుతుంది టెట్లో. అయితే పేపర్ 1 ఎస్జిటి ప్రిలిమినరీ లెవెల్ ఇది అందరికీ ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే పేపర్ 2 విషయానికి వస్తే మనకి పేపర్ 1లో 2A ఒకటి 2B1 2C1 అని డివైడ్ చేశారు. తొలైతే మ్యాథ్స్ సైన్స్ దీనికి సంబంధించిన ఒకటే ఉండేది. ఇప్పుడు కొద్దిగా వేరియేషన్ జరిగే ఛాన్సెస్ ఉంటుంది అనేసి మనకు చెప్పడం జరుగుతుంది. 2A చూసుకుంటే సోషల్ స్టడీస్ సెపరేట్గా, మ్యాథ్స్ చూసుకుంటే ఇది సెపరేట్గా 2Bకి, 2Cకి చూసుకుంటే సైన్స్లో బయాలజీ ఫిజిక్స్ వేరు చేసే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ పేపర్ 3 అనేది లాంగ్వేజ్ సబ్జెక్ట్స్కి ఉన్నది ఇవి టెట్. అయితే ఈ మార్పులన్నీ కూడాను జరుగుతాయా లేదా అనే విషయానికి వస్తే మనకి ఏదైనా అఫీషియల్గా మ్యాటర్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాల్సిన విషయమే. అయితే టీచర్స్ న్యూస్లో నార్మల్గా అయితే దీని గురించి విద్యాశాఖ నుంచి అయితే వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది చెప్తున్నారు. అయితే ప్రజెంట్గా అఫీషియల్గా అయితే మనకి ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే ప్రజెంట్ లేదు. కాబట్టి ఏం చేంజెస్ అయినా కూడా మీ సబ్జెక్ట్కి మీరు న్యాయం చేయగలరు అని అనుకుంటే మాత్రం మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అక్కడ టెట్కి సంబంధించినటువంటి 24వ తేదీ జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పుకి వీళ్ళందరూ వ్యతిరేకంగా వర్క్ చేస్తారు. ఇక్కడండి ఇన్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి టెట్ తీసేయండి, ప్రజెంట్ ఎవరెవరైతే కొత్తగా నియమితులు అవుతుంటారో వాళ్ళకి టెట్ తప్పనిసరిగా చేయండి అనేసి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. అయితే వాళ్ళకి ఎటువంటి న్యాయం జరుగుతుందా అనేది మనం చూడాల్సిన విషయమే. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.